హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఏంట్రా ఏంటి ఏం లేదు, బిగ్ బాస్ వస్తుంది కదా, దాని గురించి మాట్లాడదామని. మొదలెట్టారా మళ్ళీ బిగ్ బాస్? అరే ఎందుకురా నీకు అంత నచ్చదు బిగ్ బాస్ అంటే? అసలు ఏముంటదిరా అందులో, నాకు అర్థం కాదు కానీ. ఎంటర్టైన్మెంట్ ఉంటది, నాగార్జున సార్ ఉంటారు, అందరూ వస్తారు, నీకేం కనిపించదు అవన్నీ? నాగార్జున సార్ సినిమాల్లో కూడా ఉంటారు కదరా. కానీ షోలో వస్తూ ఉంటారు కదా, ఎవ్రీ సండే రారు కదా. సాటర్డే సండేనే వస్తారు కదా. మూవీస్ చూస్తావా అయితే? మరి సో అలా బోర్ కొట్టకూడదని బిగ్ బాస్ రప్పించారు తెలుసా? బిగ్ బాసా? బిగ్ బాస్ చూస్తే ఇంకా బోర్ కొడుతుంది. సరే లాస్ట్ సీజన్ బోర్ అని అనలే కానీ అంత ఎంటర్టైన్మెంట్ చేయలేదు అందరూ. అంత కొట్టుకోవడం తిట్టుకోవడం అదే చేశారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇంకా ముందు సీజన్స్ అలా లేరు, ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు కదా. నీకు ఎందుకు అంత నెగిటివ్ నాకు అర్థం కాదు. మొత్తానికి నువ్వు ఒప్పుకున్నావు కదా ఎంటర్టైన్మెంట్ లేదని. లాస్ట్ సీజన్ ఉంది కానీ అంత లేదు, అంతే. ముందు సీజన్ లో ఏముంది? ఎందుకు లేదు, నువ్వు చూడలేదా ఏమి? చూడకుండా ఎలా చెప్తాను? లేకుండానే ఇంతమంది చూస్తున్నారు జనాలు. పిచ్చాలు జనాలు, ఏది పెట్టినా చూస్తారు, నువ్వు ఏది టెలికాస్ట్ చేసినా చూస్తారు వాళ్ళు. అన్ని చూస్తున్నారా అందరూ? అందరూ చూస్తారు. ఎంటర్టైన్మెంట్ లేకుండా ఎవరు చూడరు. జనాలు పిచ్చోళ్ళు అయితే మనం కూడా పిచ్చోళ్ళమే. ఓకే, ఇప్పుడు చూస్తున్నా నా ఎదురుగా ఒక పిచ్చిది కూర్చుంది. నాకు కూడా కనిపిస్తున్నాడు ఒక పిచ్చిది. ఇదంతా కాదు, మళ్ళీ ఇప్పుడు కొట్టుకుని చచ్చిపోద్దు మనం. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఈసారి సీజన్ గురించి మాట్లాడదాం, ఎవరు వెళ్తారు, వర్తియా కాదా అనేది తెలుసుకుందాం. ఏముంది, చూసాం వర్తి లాస్ట్ టైం తెచ్చారు కదా, ఎవరో రీల్లో సార్ నన్ను తీసుకొని వెళ్ళాను కానీ తెచ్చి పెట్టేశారు. వాడు చేసిన రచ్చ చూసాం. ఇప్పుడు సీఎం అవుతాడంట, మళ్ళీ సీఎం అవుతాడు అన్నంత కానీ చెయ్యరు కదా. ఎంటర్టైన్ అయితే చేశాడు, బాగానే కష్టపడ్డాడు వాడు కూడా, సో అందుకే విన్ అయ్యాడు. చూసాం డబుల్ ఫేస్ గేమింగ్ మొత్తం. అలా ఎలా అనుకుంటున్నావు చెప్పు? వాడు ట్రూగానే ఉన్నాడు, వాడు ట్రూగా కనిపిస్తుంది. వాడేమో నామినేషన్స్ లో ఒకలా ఉంటాడు, పుష్పాల నించోని మడి నామినేషన్ వేస్తాడు, ఊరికే సార్ 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 అంటాడు. విలేజ్ వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు? మరి నామినేషన్ లో ఎట్లా మాట్లాడుతున్నారు? చాలా తెలుగుగా గేమ్ ఆడతారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు? విలేజ్ వాళ్ళ గురించి తక్కువ అంచనా వేయద్దు. నీకు తెలిసిందే కదా కోపంలో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో, సో వాడు అలానే బిహేవ్ చేశాడు. ఏమో నాకైతే వాడు వర్తి క్యాండిడేట్ అనిపించలేదు నాకు. సరే అది లాస్ట్ సీజన్, ఈ సీజన్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఎలా చేస్తారు, వర్తియా కాదా, అసలు ఎంటర్టైన్మెంట్ చేస్తారా లేదా, కొన్ని లీస్ట్ అయితే వచ్చింది మనకి, వాళ్ళ గురించి మాట్లాడదాం. ఈసారి ఎవరు ఏ వీడియో పెడితే ఆ వీడియో వాళ్ళని తీసుకొచ్చారు. ఎవరిని ఏ వీడియో పెట్టలేదు, ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు, మాట్లాడదాం. ఓకే ఓకే, అంటే మీరు ఓన్ గా ఎంటర్టైన్ చేయట్లేదు, ఫేమ్ ఉన్న వాళ్ళని తెచ్చి మీరు వాడుకుంటున్నారు. ఫేమ్ ఉన్నారు అంటే ఏంటి? ఎంటర్టైన్మెంట్ చేశారు వాళ్ళు, ఆల్రెడీ జనాల్లోకి ఉన్నారు కాబట్టి తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు బయట ఎంటర్టైన్ చేశారని తెలుసు కదా, మళ్ళీ బిగ్ బాస్ అనే పేరు తెచ్చి మళ్ళీ ఇక్కడికి బిగ్ బాస్ లో కూడా తెలవాలి కదా, వాళ్ళు రియల్ లైఫ్ తెలవాలి కదా. క్యామ్ ఆన్ చేయగానే యాక్టింగ్ మాత్రమే చేస్తారు, కానీ రియల్ లైఫ్ కదా బిగ్ బాస్ అంటే. సో దాని గురించి మరి బిగ్ బాస్ షో ఎలా టెలికాస్ట్ అవుతుంది కెమెరాలో తీయకుండా? కెమెరాలోనే అవుతుంది, కానీ రియల్ స్టోరీ మన లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తామనేది ప్రతిదీ రిలీజ్ అవుతుంది, కానీ ఏ షోలోనే అలా రిలీజ్ అవ్వదు కదా. సో మనకు అందుకే నెగిటివ్గా ప్రొటెక్ట్ అవుతుంది. ఓకే, వాటి వల్ల జనాలు ఏం నేర్చుకుంటున్నారు? నేర్చుకుంటారు, ఇలా ఉండొద్దురా, ఇలా ఉండొద్దు అని. ఎందుకు నేర్చుకోరు? ఇలా బయటకు వచ్చి సీఎం అవ్వాలి, పోరాడాలనా? సీఎం గురించి ఎందుకు, మనకి మంచిగా చేద్దామని. ఆ పర్సనల్స్ మనకు వద్దు, ఇప్పుడు వచ్చిన లీస్ట్ గురించి మనం మాట్లాడదాం. ఏం మాట్లాడడానికి లేదు, వాళ్ళు బిగ్ బాస్ లోకి వచ్చి వాళ్ళు ఉన్న లైఫ్ ని స్పాయిల్ చేసుకోవాలి తప్ప ఇంకేం లేదు. ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నారు? చాలా మందికి ఆఫర్లు కూడా వచ్చినాయి కదా. ఏం ఆఫర్లు వచ్చినాయి? ఎంత మంది సెటిల్ అవ్వలేదు, ఎంత మందికి ఫేమ్ రాలేదు. అయ్యో అనవసరంగా మేము బిగ్ బాస్ కి వెళ్ళామని ఫీల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే ఇప్పుడైతే మనం ఈ సీజన్ నుంచి స్టార్ట్ చేసాం. ఓకే, ముందు సీజన్స్ మనం ఏం మాట్లాడుకోలేదు. సో ఇప్పుడు వచ్చిన సీజన్లో ఎవరైతే బయటకు వచ్చాక సెటిల్ అయ్యారో లేదా అనేది మాట్లాడదాం, ముందు మాట్లాడదాం. సో ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే వర్తి ఎంటర్టైన్మెంట్ చేస్తారా లేదా అనే దాని గురించి అయితే మాట్లాడదాం ఇప్పుడు. ఓకే చూద్దాం. ఓకే, సో ఎవరు వస్తున్నారంటే రాజ్ తరుణ్ వస్తున్నారని టాక్ ఉంది. ఈసారి అందరూ చూస్తారు, టీఆర్పీస్ కూడా బాగా పెరుగుతాయని అనుకుంటున్నాను నేను. అవునవును, న్యూస్ ఛానల్స్కి మధ్యన మంచి టీఆర్పీ వచ్చింది, ఇప్పుడు ఈ షోకి వస్తుంది. ఎందుకు వచ్చిందో తెలీదా? పర్సనల్స్ వద్దు, ఆల్రెడీ హీరో కాబట్టి టీఆర్పీస్ వస్తే అందరూ చూడ్డానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారని నేను అనుకుంటున్నాను. మరి హీరో సినిమాలు చేయకుండా బిగ్ బాస్ లో ఏం పని? ఎందుకు రారా, సినిమాలే తీసుకోవాలా హీరోలు అంటే? మరి బిగ్ బాస్ కి రావద్దా? ఏమో నాకైతే అట్లా అనిపించట్లేదు. లావణ్య నుంచి విముక్తి పొందడానికి బిగ్ బాస్ లోకి ఒక రీజన్ తో వస్తున్నాడు బిగ్ బాస్ లోకి వెళ్తే రాదనుకుంటున్నావు? జనాలు ఏమైనా ఊరుకుంటారు అనుకుంటున్నావా? అట్లా ఎట్లా ఎంట్రీ ఇచ్చేస్తారు? ఏమో ఎంటర్టైన్మెంట్ చేద్దామనేమో, కొత్తగా చూపిద్దామనేమో, ఎవరికి తెలుసు. అంటే కొత్తగా ఈ మధ్యన ఇలాంటి గొడవలు కూడా పెట్టాలనుకుంటున్నారా బిగ్ బాస్ లో? ఎందుకు పెడతారా? అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా పెట్టేస్తారు. ఏదైనా పెట్టరు,
మరి? ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో, ఎవరినైతే కావాలనుకుంటున్నారో జనాలు వాళ్ళే తీసుకుంటారు. అంటే వన్ టైప్ ఆఫ్ విముక్తి పొంది వస్తున్నాడు కదా. ఇదే జైల్లో కూడా వెళ్ళొచ్చు, బిగ్ బాస్ కి రావాల్సిన అవసరం లేదు కదా. మరి అదే చెప్తున్నాను కదా, జైలుకే పంపించవచ్చు కదా. జైలుకి ఎందుకు వెళ్తాడు, ఏం తప్పు చేశాడని. సరే సరే సరే, నెక్స్ట్ ఎవరంటే శివ్ వెళ్తున్నారని కూడా టాక్ ఉంది. ఎన్ని పువ్వులు తీసుకొని వెళ్తున్నాడు ఈసారి. పూలు ఎందుకు తీసుకెళ్తాడు? లాస్ట్ టైం లవర్కి ఇవ్వకుండా బిగ్ బాస్ ఇల్లంతా పంచాడు అమ్మాయిలకి, జనాలందరికి ఇవ్వడానికి వెళ్తున్నట్టున్నాడు. జనాలందరికి. బయట ఇవ్వచ్చుగా, బయట ఎక్కువ మంది ఉన్నారు. బయట ఇవ్వలేం కదా, అదే వెళ్ళాం బిగ్ బాస్ లోకి వెళ్ళామనుకో అందరూ చూస్తారు, లక్షల్లో చూస్తారు. అంటే అన్ని చూపించాలనుకుంటున్నాడు, ఎంటర్టైన్మెంట్ చేద్దామని. అదొక ఎంటర్టైన్మెంటా? అవును, మరి బయట చేయొచ్చు రియాలిటీ చూపించడం ఎంటర్టైన్మెంట్ కాదా? నేను పువ్వులు పంచడమా? ఎవరికి పంచాడు పువ్వులు? నీకు ఇచ్చాడా ఫ్లవర్? నాకు ఇవ్వలేదు, నాకు ఇచ్చినా నాకు వద్దు. ఎందుకొద్దు? బాగుంటాడు కదా శివుకేం తక్కువ. ఒకటి సరిపోరేంటి? ఆ ఒక్క అమ్మాయికి ఇచ్చేసి వచ్చేయచ్చు కదా. చూసాం కదా లాస్ట్ టైం, జనాలు కూడా చూసారు. జనాలకి కావాలి అంత క్యూట్నెస్. ఓకే, అమ్మాయిలకు ముద్దులు, ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం, పువ్వులు ఇవ్వడం, ఇది ఒక ఎంటర్టైన్మెంటేనా? ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? అలా ఎవరు చూస్తూ కూర్చుందా? ఏమైనా ఇస్తే కూర్చోలేదు కదా. ఏం చేసింది? అలిగింది కదా, సీరియస్ అయింది కదా, అది ఒక కంటెంట్ కొత్తగా. ఓకే, అంటే రియాలిటీ లేదు, అది ఒక కంటెంట్. ఓకే సరే, ఇప్పుడు రియాలిటీ వస్తున్నాడు కదా, ఒకవేళ వస్తే రియాలిటీని చూడు. ఓకే, అదే చూస్తా ఎన్ని పువ్వులు తెస్తాడో. సరే, పబ్లు వెళ్తున్నాడు అని కూడా టాక్ ఉంది. ఏం చేద్దామని? కామెడియన్ రా, బాగా మాట్లాడతాడు, మన ఆంధ్ర స్లాంగ్ మాట్లాడతాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. తెలీదా? తెలుసు తెలుసు. మరి ఏం చేద్దామని ఏంటి? ఏమో ఏమో, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, మళ్ళీ ఎంటర్టైన్మెంట్కి తగ్గట్టు వర్త్ పీపుల్ ఎవ్వరూ లేరు నాకు తెలిసి. అనుకుంటున్నావు నువ్వు. తేజస్విని కూడా వెళ్తుందని, ఆమె కూడా బాగానే చేస్తుంది, బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఆమె ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తుంది, అది సీరియల్స్ వరకే. షోకి ఎంటర్టైన్మెంట్ రియాలిటీలో ఎందుకు చేయరు? సీరియల్స్ వరకు అయినా సరే రియాలిటీలో కూడా ఉంటారు కదా, జోక్గా కామెడీగా. ఎందుకు చేయలేరు? అంటే సీరియల్స్లో ఫ్యాన్స్ ఉన్నారని బిగ్ బాస్లో వచ్చేస్తారు అనుకుంటున్నారా? అరే ఎందుకురా నువ్వు అందరినీ అలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు? ఏమైంది? ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్ ఎవరో ఏదో చేశారని చెప్పి ఈ ఎపిసోడ్ మీద ఎందుకు కోపం పెట్టేసుకున్నావు? ఏమో, నాకు ఏ ఎపిసోడ్ కూడా పెద్ద ఎంటర్టైన్మెంట్ అనిపించలేదు. సరే, నిఖిల్ కూడా వెళ్తున్నారని టాక్ ఉంది. ఏం చేద్దామని అంట? ఎంటర్టైన్మెంట్ చేస్తారు, ఇంకేం చేస్తారు? నిఖిల్తో ఏం ఎంటర్టైన్మెంట్ ఉంటుందిరా? ఉండదురా, ఇంతకే నిఖిల్ అంటున్నా? యాంకరింగ్ చేస్తాడు కదా, అంటే మొత్తానికి వీళ్ళందరినీ బాగా ట్రెండింగ్ కూడా అవ్వింది ఇప్పుడు బానే. అంటే మొత్తానికి యాంకరింగ్ మానేసి ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడు. అక్కడ కూడా యాంకరింగ్ చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. యాంకరింగ్ చేస్తే అక్కడేమి ఎంటర్టైన్మెంట్ వస్తుంది? ఎందుకు రాదు? అదేదో బయట చేసుకోవచ్చు కదా. బయట వేరు, మనకి చూపించడం వేరు కదా. ఎందుకు బయట చేసి మనమే చూస్తాం? జనాలకి యాంకర్ అనే తెలుసు, కానీ తన పర్సనల్ లైఫ్ తెలియదు. సో దానికి ప్రెజెంట్ చేయడానికి వెళ్తున్నాడేమో అనుకోవచ్చుగా. పర్సనల్ లైఫ్ ఓన్ ఛానల్ పెట్టుకొని చూపిస్తే సరిపోదా? ఎలా పెట్టేసుకుని చూపించేస్తాము? జనాలు యూట్యూబ్ చూపించడం వేరు, అంత మందితో అసలు బయట ఎవరితోని కాంటాక్ట్ లేకుండా అంత మందితో ఉండి చూపించడం వేరు కదా. ఏమమ్మా, ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా సరే అక్కడ యాక్ట్ చేయలేము కదా. సో అందుకు వెళ్తున్నారేమో కదా. అది వన్ టైప్ ఆఫ్ యాక్టింగ్. ఇక్కడ అందరు వెళ్ళిన వాళ్ళు ఎన్ని రోజులని చేయగలరు? యాక్టింగ్ అయితే చేయలేరు కదా. బిగ్ బాస్ లో యాక్టింగ్ ఎక్కువ బాగా చేసిన వాళ్ళు ఎక్కువ వీక్స్ ఉంటారు, చేయని వాళ్ళు ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోతారు అంతే. ఓకే, నెక్స్ట్ ఎవరంటే ఇన్ఫ్లుయెన్సర్ శ్వేత నాయుడు కూడా వెళ్తుందని టాక్ ఉంది. బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తుందేమో కదా, డాన్స్ అవి వేస్తూ చాలా టాలెంట్ ఉంది నాకు తెలిసి. ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటది, షార్ట్ ఫిలిమ్స్ లో అన్నిటిలోని. మరి డాన్స్ అన్ని చేస్తుంది అన్నప్పుడు డీకి పంపించాలి కానీ బిగ్ బాస్ లో ఎందుకు? ఏమో అక్కడ చేస్తుందేమో, డీలో కూడా ఆల్రెడీ చేసింది కదా. మరి అదే కంటిన్యూ చేయొచ్చు కదా. కంటిన్యూ చేయడానికి చేంజ్ అవుతూ ఉండాలి కదా, కొత్త 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 వాళ్ళు కావాలి కదా వాళ్ళకి డీలో కూడా. అంటే ఆ చేంజ్ నచ్చలేదా? అదేంటి మరి జనాలకి కావాలి కదా కొత్తగా. సో బిగ్ బాస్ లో కూడా చూపిద్దాం. ఐ మీన్ డాన్స్ ఒకటే చూసారు కదా, ఇక్కడ ఏంటి ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, ఎవ్రీథింగ్, ప్రతిదీ వస్తుంది. ఒక లవ్ ట్రాక్ కానీ ప్రతిదీ. సో అందుకేమో మిగతా చూపించడానికి వస్తుందా? సరే, ఓకే, నేను నీతో ఆర్గ్యూ చేయలేను. నెక్స్ట్ ఎవరో చెప్తారు. ఇంద్రనీల్ కూడా వెళ్తున్నారని వచ్చింది. ఇప్పుడు వరకు నువ్వు చెప్పిన పేరులో ఇతని మీద కొంచెం అభిమానం ఉండేది నాకు. ఇప్పుడు ఆ అభిమానం పోయింది. సీరియల్స్ లో ఎంత చక్కగా నటించేవారు అతను, ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చి ఫ్యూచర్ స్పాయిల్ చేసుకుంటారేమో అని భయం వేస్తుంది. ఇంకా ఆఫర్లు వస్తాయేమో కదా. ఇప్పుడు వరకు మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు అతను. క్యారెక్టర్స్ చేశారు, ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చారు కాబట్టి ఇంకా మూవీస్ లో ఆఫర్లు రావచ్చేమో ఎవరికి తెలుసు. ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళందరూ చాలా సెటిల్ అయ్యారు. సో రావచ్చేమో. ఎంతవరకు సెటిల్ అయ్యారు? కొంతవరకు అయినా సెటిల్ అయ్యారు కదా, ఆఫర్లు అయితే వచ్చారు కదా. ఏమొచ్చాయి? వాళ్ళని అడిగితే చెప్తున్నారు కదా చాలా మంది, నాకు చాలా ఆఫర్లు వస్తున్నాయి, నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక చాలా హ్యాపీ అని చాలా మంది చెప్పారు. చెప్పకపోతే బిగ్ బాస్ పరువు పోతుందేమో. అంటే డబ్బు ఇచ్చినందుకు అలా చెప్తున్నారు అంటావు నువ్వు? మరి అంతే కదా. ఏమి ఎవరికి తెలుసు నిజంగానే వచ్చాయేమో. రాకుండా అయితే డొప్పేసుకోరు కదా. అయితే సీఎం చేసి అని పల్లవి ప్రశాంత్కి.
నేనెందుకు చేస్తాను. సరే నెక్స్ట్ ఎవరంటే రీతు చౌదరి. బాగుంటది మంచిగా సెక్సీగా అన్ని బాగానే. మరి అలాంటి వాళ్ళనే తెస్తారు కదా బిగ్ బాస్ లో. అందరినీ తీసుకురాలేదు కదా, ఎవ్రీథింగ్ పేదవాళ్ళని కూడా తీసుకొచ్చారు. అసలు సోషల్ మీడియాలో ఎవరో తెలియదు కూడా, వాళ్ళని కూడా తీసుకొచ్చారు. సో 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 ఏముంది, వాళ్ళనే ఎందుకు తీసుకొచ్చారు? ఏమో మరి మీకు ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, మరి నాకు ఎక్కడా ఎంటర్టైన్మెంట్ అనిపించట్లేదు. అసలు బిగ్ బాస్ చూస్తావా నువ్వు? నాకు తెలియక అడుగుతున్నాను. అది చూస్తే ఏమొస్తుంది అసలు? చూస్తే ఏమొస్తుంది, ఏంటో మజా వస్తుంది. ఇలా ఉంటారు రియల్ అంటే, వాళ్ళ ఆఫ్ స్క్రీన్లో వేరు, రియల్ ఐ మీన్ క్యామ్లో వేరు ఉంటారని మనకు తెలుస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. ఆఫ్ స్క్రీన్ అయితే మళ్ళీ టెలికాస్ట్ ఎందుకు చేయడం? అది టెలికాస్ట్ చేయడానికే కదా ప్రోగ్రామ్ పెట్టింది బిగ్ బాస్ అని. అంటే వన్ టైప్ ఆఫ్ యాక్టింగే కదా అది. యాక్టింగ్ ఎందుకు అవుతుంది? శబ్దం కూడా వెళ్తుందని టాక్ వచ్చింది. జబర్దస్త్ లో జోక్స్ అవి వేస్తూ, నాకు తెలిసి అందరినీ అలరిస్తూ జోక్స్ వేస్తూ కామెడీ చేస్తూ ఉంటాడేమో అనుకుంటున్నాను. అదేదో జబర్దస్త్ లోనే కంటిన్యూ అయితే మంచిగా ఉండేది కదా. బోర్ కొడుతుంది కదా. ఎందుకు కొత్తది బోర్ కావాలి కొడుతుంది? జనాలకి. జబర్దస్త్ లో వీక్లీ వన్స్ ఒక 2 times వస్తాడు. సో అప్పుడు బోర్ కొట్టింది, ఇప్పుడు నిజంగా బోర్ కొడుతుంది డైలీ చూస్తే. ఎందుకు బోర్ కొడుతుంది? డైలీ చూస్తే మరి బోరే కదా. స్క్రిప్టెడ్, ఐ మీన్ వాళ్ళ టైం వచ్చినప్పుడు మాత్రమే జోక్స్ వేయాలి. ఇక్కడ కంటిన్యూ కదా 24 hours. 24 hours అంటే జనాలు పడుకోవద్దు మరి. పడుకునే వాళ్ళు పడుకుంటారు, చూసే వాళ్ళు చూస్తారు. మరి ఎందుకు ఆ మాత్రం దానికి? ఎందుకు చూడరు? అంటే బోర్ కొట్టేసిన వాళ్ళు పడుకుంటారు అంతేనా? అంటే బోర్ కొట్టేస్తుంది జనాలు. బోర్ కొట్టేసి చూడరు, నిద్ర వచ్చి రెస్ట్ కావాలి కాబట్టి పడుకుంటారు. మరి రెస్ట్ కావాలని మీకు తెలుసు కదా, మరి ఎందుకు 24 hours టెలికాస్ట్ చేయడం? మీరు ఎందుకు చేయకూడదు? అసలు ఎందుకు రియాలిటీ కావాలి కదా. ఇయర్ ఎందుకు అసలు ఈ బిగ్ బాస్? చెప్పండి. నువ్వు ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ అవ్వలేదు బిగ్ బాస్. నేను అసలు ఏం ఎంటర్టైన్మెంట్ అవ్వలేదు. జనాలు అయితే అయ్యారు, సో అందుకే ఏమో జనాలు పిచ్చోళ్ళకి చెప్తున్నారు అయ్యాం అని చెప్తున్నారు కానీ వాళ్ళు అవ్వలేదు. సరే, వాళ్ళు అవ్వలేదని నువ్వు అనుకుంటున్నావు. సరే, నెక్స్ట్ ఎవరంటే యాదమరాజు కూడా వెళ్తున్నాడని టాక్ వచ్చింది. ఎందుకు? ఏం తను చేద్దాం? కూడా కామెడీయే కదా, ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్కరిని తీసుకుంటారు. సో అలా తీసుకున్నారేమో కదా. ఆల్రెడీ వేరే కమెడియన్ పేరు చెప్పావు కదా ఇప్పుడే. తీసుకుంటారు కదా, ఒక్కడే కామెడీ చేస్తే బాగోదు కదా. అంటే ఒకరు వెళ్ళిపోతే ఒకరు పనికి వస్తారనా? ఏమో వాళ్ళకి ఏమో మనకి తెలియదు. అంటే వాళ్ళకే గ్యారంటీ లేదు. అయితే చేస్తారు. ఒకరు ఎంటర్టైన్మెంట్ చేయలేరని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏంటి వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయలేరు అని అంటున్నావు నువ్వు? ఎస్, సరే చూద్దాం. చూద్దాం. ఇప్పుడు నుంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి బిగ్ బాస్ ఎండ్ అయ్యే వరకు వాళ్ళు అసలు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారా లేదో చూద్దాం. ఓకే, చెయ్యట్లేదని నేను చెప్తాను. సనా కూడా వెళ్తుందని టాక్ వచ్చింది. ఓహో, అంకుల్స్ మంచి పండగే అయితే. అవును, అంకుల్స్ ఎంజాయ్ చేస్తారు అండ్ ఆంటీస్ కూడా ఎంజాయ్ చేస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకు చేయరు? మెయిన్ ఎంజాయ్మెంట్, మెయిన్ ఎంటర్టైన్మెంట్ అంకుల్స్కే కదా. అందరూ చిన్న వాళ్ళు వస్తే బాగోరని తీసుకున్నారేమో. లాస్ట్ టైం ప్రియా గారిని తీసుకొని వచ్చారు, మంచి ఎంటర్టైన్మెంట్ అంకుల్స్ కి. అన్ని ఇది తప్పు కాదు అని చెప్పడానికి తీసుకున్నారేమో, కొంచెం ఏజ్ లో పెద్దవాళ్ళని. సో అందు ఉండాలి అని, ఇంటికి అనేది పెద్దవాళ్ళు ఉండాలని కామన్ కదా. సో అందుకు తీసుకున్నారేమో. బిగ్ బాస్ అంటే ఏంటి, హౌసే కదా, అందుకు తీసుకున్నారేమో. అంకుల్సే ఎంటర్టైన్మెంట్ చేయాలని ఏముంది? ఏమో, నాకేం పెద్ద ఎంటర్టైన్మెంట్ అనిపించట్లేదు ఎవరి నుంచి కూడా. వేణుస్వామి కూడా వెళ్తున్నాడని టాక్ ఉంది. మొత్తానికి అతను విన్ అవుతారు అయితే. ఏంటి, ఎందుకు? అతను జ్యోతిషం అతనే చూసుకొని వెళ్ళుంటాడు, విన్ అవుతాడని తెలిసేమో అందుకే వెళ్ళాడేమో. సరే, విన్ అయిపోతే ఏం చేస్తావు మరి? లేదంటే ఇంట్లో ఎవరి జాతకాలు చెప్తారేమో అందులో ఉన్న వాళ్ళందరికీ పొద్దున్నే వచ్చేయండి ఇచ్చేయండి, మీకు ఈ జాతకం బాగలేదు, ఈ రోజు ఎంటర్టైన్మెంట్ చేయకండి, మీ జాతకం బాగాలేదు అంటే ఆపేస్తారా ఎంటర్టైన్మెంట్? జాతకం అనేది తన జాబో ఏమో మనకు తెలియదు. కాకపోతే బిగ్ బాస్ లోకి వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ గానే, ఆల్రెడీ అవన్నీ మాట్లాడుకుని పంపిస్తారు. నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ గానే వెళ్తున్నాడేమో నేను అనుకుంటున్నా. అంటే అతను జాతకాలు చెప్పే ఫేకా? ఫేక్ అని నేను అనట్లేదు, అది మనకి తెలియదు. జాతకాల గురించి అవన్నీ మనకి తెలియదు. సో బిగ్ బాస్ లోకి వెళ్తుంది ఏమైనా కొత్త లైఫ్ కోరుకోవడం, సోషల్ మీడియా నుంచి ఏమైనా కావాలేమో, లేదు అంటే ఎంటర్టైన్మెంట్ చేద్దాం, నేనేంటి వేణుస్వామి అంటే ఏంటి తెలియచేద్దాం వెళ్తున్నాడేమో, ఎవరికి తెలుసు. ఈ విషయంలో నేను ఎంటర్టైన్ అవుతున్నా. ఎందుకు? ఎవరో జ్యోతిష్యాలు చెప్పేవారిని తీసుకొని వెళ్ళి బిగ్ బాస్ లో పెట్టడం ఏంటి, ఎంటర్టైన్ చేస్తారనడం ఏంటి? కొత్త వాళ్ళని తీసుకోవాలి కాబట్టి అందుకు తీసుకున్నారేమో. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే ఏమో ఏమైనా చెప్పాలేమో, ఏమైనా తెలియజేయాలేమో జనాలకి. వేణుస్వామి ఇప్పుడు దాకా చాలా నెగిటివ్ అయిపోయారు. సో నేను ఇది కాదు ఇది నిజం అని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తున్నాడేమో. అయితే రోజుకి ఇంట్లో ఒక 10 గొడవలు అవుతాయి. ఎందుకు అవుతాయి? నీ జాతకం ఈ రోజు ఇదంట, నీ జాతకం ఇదంట. సరే చూద్దాం, గొడవలు అవుతున్నాయో లేదు అంటే వేణుస్వామి నిజంగానే నిజం చెప్తున్నారో లేదో మనం చూద్దాం. రిలీజ్ అయ్యి లోపలికి వెళ్ళాక, అది రిలీజ్ అయ్యాక మనం చూసి మాట్లాడదాం. ఏమో, నాకు బిగ్ బాస్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ షో కాదు, అది గొడవల షో నాకు తెలిసి. ఎందుకు ఈ సీజన్ గొడవ అవుతుంది అనుకుంటున్నావు నువ్వు? ఒక గొడవల షో, ఒక రొమాన్స్ షో అంతే.
అంతకు మించి ఏం ఉండదు. రొమాన్స్ అవుతుంది అంటున్నావా? ఏమో అవ్వచ్చేమో. అంటే అందరినీ మంత్రం చేసి చేస్తాడు అంటున్నావా ఏంటి? ఏమో మీరు ఎంటర్టైన్మెంట్ కావాలని ఏమేం చేయిస్తారు అతని చేత. అంటే అతను నిజంగానే నువ్వు నమ్ముతున్నావా నిజంగానే ఉన్నాయి అని వేణుస్వామి గారు చెప్పిందంత నిజమని? ఏమో నమ్మచ్చు కొంతవరకు. నువ్వు నమ్ముతున్నావు కాబట్టి చేస్తారేమో అని అంటున్నావు. అంటే నువ్వు నమ్ముతేనే కదా చేస్తారేమో అంటావు. ఏమో అతను విన్ అయిపోతారేమో అన్న నమ్మకం నాకు. సరే విన్ అయితే మంచిదే కదా, ఏమైంది మంచిదే. ఓకే, కిరాక్ కర్ఫీ కూడా వెళ్తున్నాడని టాక్ ఉంది. పాలిటిక్స్ అయిపోయాయా ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్కి వచ్చారు? ఇందులో కూడా చేస్తారేమో కొత్తగా. అహో బిగ్ బాస్ లో పాలిటిక్స్ చేస్తారా? ఏం ఎవరికి తెలుసు, అది ఒక ఎంటర్టైన్మెంటే కదా. ఓకే, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్. అవును, కైమ్ కూడా చాలా సీజన్ నుంచి వెళ్తున్నాడు అంటున్నారు కానీ వెళ్ళట్లేదు. ఈ సీజన్ పక్కా వెళ్తున్నాడని టాక్ ఉంది. ఏమంటావు? లాస్ట్ సీజన్ టైంలో కూడా ఇదే చెప్పారు, వెళ్తున్నాడని టాక్ ఉంది. ఒకవేళ వెళ్తే ఎలా ఉంటది? ఏమో ఎలా ఉంటది, లాస్ట్ టైం లానే ఉంటది. కైమ్ ఉన్నాడు కదా ఆలియా వాళ్ళ తమ్ముడు, తను కూడా వెళ్తున్నాడని టాక్ ఉంది. టాక్ నాకు 7, 8 ఇప్పుడు 8th టైం అనుకుంటా వింటున్నాను. ఈసారి వెళ్ళొచ్చేమో కదా, అలా టాక్ వచ్చింది కాబట్టి ఈసారి వెళ్ళి పక్కా నేను వచ్చానురా బుల్లోడా అన్నట్టు ఎంటర్టైన్మెంట్ చేస్తాడేమో. చూద్దాం, వెళ్ళొచ్చేమో అన్నావు కదా, వెళ్ళినప్పుడు చూద్దాం. సరే ఒకవేళ కైమ్ వెళ్తే నువ్వు బిగ్ బాస్ చూడడం స్టార్ట్ చేస్తావా? చేయను. ఎందుకు చేయవు? నాకు నచ్చదు. అంటే వింటున్నావు ఇంతమంది వెళ్తున్నారా అని వింటున్నావు కానీ చూడట్లేదు. చూడను. సరే, కుమారి ఆంటీ కూడా వెళ్తుందని టాక్ ఉంది. వంట చేయడానికా? వంట చేయడానికా? అవును, అక్కడ ఎవరైనా వంట చేయడానికి ఉండాలి అని అన్ని చెప్పాలి, ఇలా చేయాలరా నాన్న అలా చేయాలరా నాన్న. సో అందుకు కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా డబ్బులు తీసుకుంటారా? ఎందుకు తీసుకుంటారు? ఏమో. వంటలు వండి కర్రీస్ కి వాటికి ఏమో, ఆమె లాస్ట్ టైమే వంటల ప్రోగ్రామా అన్నది. నువ్వు విన్నావు అంటే ఇవన్నీ వింటున్నావు కానీ బిగ్ బాస్ అయితే నచ్చదు. నచ్చదు, అసలు నచ్చదు. నచ్చదు. నాకు తెలిసి కుమారి ఆంటీ వెళ్తే బానే ఉంటది, ఎంటర్టైన్మెంట్ బానే చేస్తుంది అనుకుంటున్నాను నేను. వంటలు వండుతూ కూడా అరే నాన్న 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 అంటూ బానే చేస్తుంది అనుకుంటున్నాను. ఆమె గనుక వెళ్తే వంట చేస్తే మేబీ బిగ్ బాస్ ఆ కంటెస్టెంట్స్ కోసమైనా లాస్ట్ వీక్ వరకు ఉంచుతాడు వంట చేయడానికి ఉంచుతారా? ఎస్. సరే, బరిలక్క కూడా వెళ్తుందని టాక్ ఉంది. ఆమె వెళ్తే ఏముండదు. నాకు తెలిసి రీసెంట్ గా మ్యారేజ్ అయింది కాబట్టి హ్యాపీగా ఇంట్లో ఉంటే బెటర్. ఎందుకు? పాలిటిక్స్ లో కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంకా ఎందులోకి వెళ్ళొద్దా? సోషల్ మీడియాలో కనిపించొద్దా? బిగ్ బాస్ లోకి ఎందులోకి వెళ్ళొద్దా అంటున్నావు నువ్వు? న్యూ లైఫ్ చూసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. బిగ్ బాస్ లోకి వెళ్తే ఏమైంది? పాలిటిక్స్ లో ఎట్లానో రాలేదు, బిగ్ బాస్ లో వచ్చి స్పాయిల్ చేసుకోవాలి లైఫ్. ఎందుకు? అందులో రాలేదు కాబట్టి బిగ్ బాస్ కి వస్తే ఏమైనా ఛాన్సెస్ వస్తాయని వస్తుందేమో. అంటే బిగ్ బాస్ 8 లో అవ్వకపోతే మళ్ళీ ఓటీటీలోకి తీసుకొస్తారా? ఎందుకు తీసుకొస్తారు? ఏమో. నాకు తెలిసి బరలక్క, కుమారి ఆంటీ వీళ్ళందరూ వెళ్తే బానే ఉంటది. అంటే ఇప్పుడు దాకా కొంచెం సెలబ్రిటీస్ ఉన్నారు, వీళ్ళు నార్మల్ వాళ్ళు. సో బానే ఉంటది అని అనుకుంటున్నాను నేను. అనుకుంటున్నా. ఓకే, బానే ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనే భ్రమలో ఉండిపోండి మీరు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు పని. కామన్ పీపుల్స్ వీళ్ళు బరేలక్క, కుమారి ఆంటీ. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. కామన్ పీపుల్స్ కామన్ గా ఉండడం బెటర్ అనుకుంటున్నా. అంటే కామన్ గానే ఇంట్లో ఉండిపోవాలి అంటున్నావు కామన్ పీపుల్స్. సో ఈవెన్ మనం కూడా కామన్ పీపుల్స్. సో మనకు కూడా ఆఫర్ వస్తే మనం కూడా ఇంట్లో ఉంటే బాగుంటది అని ఫీల్ అవుతావా? ఇప్పుడు మనము కామన్ పీపులే, మనం బిగ్ బాస్ కి వెళ్ళిపోతే ఏ కామన్ పీపుల్ కామన్ ఉండిపోవాలని అనుకోరు కదా. హ్యాపీగా వంట చేసుకొని పెద్ద రెస్టారెంట్ పెట్టుకొని డెవలప్ అవ్వచ్చు కదా. డెవలప్ అవుతాం కానీ ఫేమ్ అనేది కోరుకుంటారు కదా, కొత్త లైఫ్ కావాలి. ఇప్పుడు బిజినెస్ అనేది డబ్బు వస్తుంది ఓకే, కానీ ఫేమ్ రాదు కదా. ఆ ఫేమ్ ని క్యారీ చేయాలి అంటే మనం షోస్ లోకి వెళ్తూ ఉండాలి. బిగ్ బాస్ లోకి మరి 7 సీజన్ లోకి ఎందుకు తీసుకురాలేదు కుమారి ఆంటీకి? అప్పటికి ఫేమ్ అంత వైరల్ ఏమీ లేదు, అంత టాక్ లేదు. ఇప్పుడు టాక్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఛాన్స్ ఉంది కాబట్టి తీసుకుంటున్నారేమో. అంటే బిగ్ బాస్ లో కొత్తగా ఎంటర్టైన్మెంట్ అంటూ ఏం లేదు. ఫేమ్ ఉన్న వాళ్ళని తెస్తే వాళ్ళ ఫేమ్ ని వీళ్ళు యూజ్ చేసుకుంటారు. ఫేమ్ ని యూజ్ చేయట్లేదు, వాళ్ళకున్న ఫేమ్ ని వీళ్ళు మీరు ఇంత ఎంటర్టైన్మెంట్ చేయండి అని అంతే, ఏం లేదు. అది కూడా వాళ్ళ టాలెంట్ మాత్రం. వాళ్ళ టాలెంట్ లేకుండా ఎవరు తీసుకోడు కదా. అవును, ఎంటర్టైన్మెంట్ చెయ్యండి అని బలవంతంగా తీసుకొస్తున్నారు. బలవంతంగా ఎవరు తీసుకోవట్లేదు, వీళ్ళు ఇష్టంగా వెళ్తారు. బలవంతంగా గేదెలు లాక్కుని అయితే వెళ్ళరు కదా, గేదెలు లాక్కున్నట్టు అయితే వెళ్ళరు కదా. ఇష్టంగా వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ప్రైజ్ మనీలు ఇవన్నీ ఎందుకు ఇవ్వకూడదు? ఇష్టంగా కష్టం కూడా ఉంటది. ఇష్టంతో చేసినా కూడా కష్టం అనేది ఉంటది కదా. సో ఇస్తే హ్యాపీగా ఫీల్ అవ్వి ఇంకా చేస్తారని ఇస్తారు. ఏమో, నామినేషన్స్ లో కొట్టుకోవడం ఇవి తప్ప ఇంకేం ఉండవు. బిగ్ బాస్ అంటే ఇవే. సరే, లాస్ట్ సీజన్ కొట్టుకున్నారు, అది కూడా బాగానే ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ సీజన్ అయితే బాగానే ఉంటది అని నేను అనుకుంటున్నాను. వీళ్ళందరూ బాగానే ఉంటారు, కొట్టుకోరు, చిన్న పిల్లల్లా ఉండరు, బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నువ్వైతే ఎప్పట్లానే సోది ఏముండదని ఫీల్ అవుతున్నావు. ఎస్. సరే చూద్దాం మన ఇద్దరం. బిగ్ బాస్ అంటే ఒక సోది, టైం వేస్ట్ అంతే, ఒక భ్రమ.
సరే, ఈ సీజన్ మన ఇద్దరం కలిసి చూద్దాం, వీళ్ళకి కూడా కలిసి చూసి చెప్దాం ఎలా ఉంది ఏంటి. నాకు తెలిసి నువ్వు మారుతావని నేను అనుకుంటున్నాను. ఈ సీజన్ బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తారనుకుంటున్నాను నేనైతే. ఏమో నాతో పాటు నువ్వు మారిపోతే నేనెందుకు మారిపోతాను? ఏమో మారి అన్ని ఎపిసోడ్ చూసిన దాన్ని నేనే ఎస్సరు మారను. నాకు పిచ్చ బిగ్ బాస్ అంటే. చూద్దాం. సరే చూద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.